రైతులకు నా నమస్కారాలు. వెల్కమ్ టు కాత్యాయని ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్. మీరిప్పుడు భారతదేశంలోనే ఎంతోమంది రైతులు వాడిన ఒక మంచి ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నారు. ఏంటి ప్రోడక్ట్, ఎందుకోసం అని ఆలోచిస్తున్నారా? మనకు తెలుసు, మిరప పంట వేసినా, టమాటా పంట వేసినా, వంగ పంట వేసినా, అలాగే మిగతా కూరగాయల పంటలు చూసుకున్నా తరచుగా వచ్చే రోగాలు రెండు: పై ముడత, కింది ముడత. ఈ రెండు ముడతలు మనకు ఈ తెల్లదోమ వల్ల కావచ్చు, మైట్స్ వల్ల కావచ్చు, త్రిప్స్ వల్ల కావచ్చు వస్తుంది. అలాగే వేరే రసం పీల్చు పురుగుల వల్ల కూడా వస్తుంది. అయితే ఈ రసం పీల్చు పురుగులు ఏం చేస్తాయంటే పంటల్లో ఒక వెక్టార్గా పనిచేసి ఆ వైరస్ని పొలాల్లోకి ఇంజెక్ట్ చేస్తాయి. దానివల్ల ఎప్పుడైతే మనం ఇంజెక్ట్ చేస్తామో ఈ వైరస్ పార్టికల్స్ అనేవి మన పంటల్లో వెళ్ళి, మన మొక్కల్లో వెళ్ళి ఆ వైరస్ని ఎదుగుదల చేస్తుంది. దానివల్ల ఈ పై ముడత, కింద ముడత అనేది వచ్చాయి. ఎలా ఈ వైరస్ని ఆపాలి, ఎలా ఏం చేయాలి, అసలు ఈ వైరస్ వల్ల ఎంతోమంది రైతుల యొక్క పంట యొక్క ఉత్పత్తి పాడవుతుందని మేము తెలుసుకొని మేము రిలీజ్ చేశాము కాత్యాయని వారి యాంటీ వైరస్. ఈ మందుని గత 2 సంవత్సరాలుగా ఎంతోమంది రైతులు వాడుతున్నారు. నిజానికి చెప్పాలంటే 10 లక్షల మంది పైగా రైతులు ఈ యాంటీ వైరస్ ప్రోడక్ట్ని వాడి రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయని చెప్పారు. అందుకని నేను మన తెలంగాణ, ఆంధ్ర రైతులకి ఈ ప్రోడక్ట్ గురించి చెప్తామని ముందుకు వచ్చాను. అయితే ఏం చేస్తుంది ఈ ప్రోడక్ట్, అసలు ఎలా పనిచేస్తుంది ఈ యాంటీవైరస్ అనేది మనం తెలుసుకుందాం. ఈ యాంటీవైరస్ అనేది ఒకటి 100% ఆర్గానిక్ మందు. దీంట్లో ఎటువంటి కెమికల్ ఉండదు. దీంట్లో ఏంటంటే ప్లాంట్ బయో ఎక్స్ట్రాక్ట్స్ ద్వారా తయారు చేశారు కాబట్టి దీన్ని మనం ఆర్గానిక్ మందుగా పరిగణిస్తాం. అయితే ఎలా పనిచేస్తుంది? ఎప్పుడైతే మీరు ఈ యాంటీవైరస్ని మీ పొలాల్లో స్ప్రే చేస్తారో ఈ యాంటీవైరస్లో ఏంటంటే కొన్ని పార్టికల్స్ ఉంటాయి. ఈ పార్టికల్స్ అనేవి ఎప్పుడైతే మీరు పంట మీద స్ప్రే చేస్తారో అవి ప్లాంట్ లోపలికి వెళ్ళిపోతాయి, అంటే మొక్క లోపలికి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ మొక్క లోపల మీకు పై ముడత లేదా కింద ముడత వచ్చి ఉంటుంది, అంటే టిష్యూస్లో ఆ వైరల్ పార్టికల్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యాంటీవైరస్ని మనం పొలాల్లో స్ప్రే చేస్తామో ఏ టిష్యూస్కి అయితే ఆల్రెడీ వైరస్ అటాక్ అయ్యిందో మొక్కలో ఆ పార్టికల్స్ని ఈ యాంటీవైరస్ అనే ప్రోడక్ట్ బ్లాక్ చేస్తుంది. అంటే అక్కడికి ఆ వైరస్ యొక్క ఎదుగుదలని ఆపేస్తుంది. దాని వలన మనకి నెక్స్ట్ వచ్చే మొక్కలో వచ్చే ఎదుగుదల చాలా ఫ్రెష్గా వస్తుంది, అంటే ఎటువంటి ముడత రాదు. సో అందుకనే మనం ఈ యాంటీవైరస్ని పొలాల్లో వాడాలి. ఈ యాంటీవైరస్తో పాటు మీరు ఏదైనా రసం పీల్చే పురుగు మందు, సపోజ్ పై ముడత వచ్చిందంటే తెల్లదోమ వల్ల వచ్చి ఉంటుంది. సో మనం తెల్లదోమ యొక్క మందు ప్లస్ దాంతోపాటు యాంటీవైరస్ని కనుక మీ పొలాల్లో కొడితే అటు పురుగు తగ్గుతుంది, ఆల్రెడీ వచ్చిన వైరస్ యొక్క వృద్ధి ఆగుతుంది. దానివల్ల మీ పొలాల్లో రిజల్ట్ కూడా బాగా వస్తుంది. దీనివల్ల ఎందుకంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పై ముడత, కింద ముడత ద్వారానే మన పొలాల్లో ఎంతో ఉత్పత్తి అనేది నష్టం అవుతుంది. సో మీరు ఒకటి గుర్తించండి రైతులారా, ఎప్పుడైనా ఏదైనా రసం పీల్చే పురుగు మీరు కొడదాం అనుకుంటే దాంతోపాటు ఈ యాంటీవైరస్ని మీ పొలాల్లో వాడండి. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ వైరస్ వచ్చిన పంట అయినా సరే, లేదా వైరస్ వస్తుంది అని మీకు అనిపించినా సరే, ఏదైనా రసం పీల్చి పురుగు మీ పొలాల్లో కనిపించినా సరే ఈ యాంటీవైరస్ ప్రోడక్ట్ని మీరు వాడండి. సో నా సలహా ఒక్కటే, ఒక్కసారి వాడండి, రిజల్ట్ చూడండి, దాని తర్వాతే నమ్మండి. ధన్యవాదాలు.